తణుకులోని కింగ్స్ ఏరియా దగ్గర అయితే ఉన్నామండి. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తణుకు డీమార్ట్ పక్కనే ఉంటుందన్నమాట, హైవే కానికే. ఇక్కడ మనకి బేకరీస్తో పాటు రెస్టారెంట్ అండ్ ప్లే జోన్ కూడా అవైలబుల్గా ఉంది. ఏమైనా ఫంక్షన్ హాల్ కావాలంటే చాలా దూరం వెళ్ళవలసి ఉంటుంది కదండి. ఇప్పుడు ప్రెసెంట్ మనకి అన్నీ ఒకే చోట మాట, అంటే రెస్టారెంట్ ఉంటుంది, ఫంక్షన్ హాల్ ఉంటుంది, ఎట్ ద టైం మనకి బేకరీ కూడా అవైలబుల్గా ఉంది. మనకి ఒకవేళ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనకి పిల్లలతో ఇక్కడ ఆడుకోవడానికి స్పెండ్ చేయడానికి కూడా చాలా మన ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలన్నా ఎఫర్టబుల్ ప్రైజెస్ తో మంచి ఫుడ్ తినాలనుకున్న వాళ్ళకి మంచి ప్లేస్ అయితే చూసేద్దామండి. అదే మన తణుకులోని కింగ్స్ ఏరియా. ఇక్కడ మనకి బేకరీ అండ్ రెస్టారెంట్, ఇందులోనే స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్, రెస్టారెంట్ విత్ మండే, గేమింగ్ జోన్, ఫంక్షన్ హాల్, టిఫిన్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. ఇది తణుకు బిఎస్ఆర్ బేకరీ వరదండి. దీని అడ్రస్ వచ్చేసి తణుకు డిమార్ట్ పక్కన. అంతే కదండి, ఏదైనా స్పెషల్ ఎకేషన్స్ సెలబ్రేట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి వీళ్ళ దగ్గర సెపరేట్ పార్టీ రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. ప్రెజెంట్ అయితే మనకి కింగ్స్ ఏరియా దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎంటర్ అవుతున్నమాట. మనకి ఎంట్రన్స్లో అయితే మనకి ఆ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి బేకరీ అయితే కనిపిస్తుంది. ఏ విధంగా ఉందో చూద్దాము. ఇక్కడ మనకి ఇండోర్ అండ్ అవుట్డోర్ సిట్టింగ్ కూడా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫ్లోర్లో వచ్చేసి బేకరీ అండి. ఇక్కడ మనకి పిజ్జాస్ అని కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, స్నాక్స్ కానీ, స్వీట్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ వచ్చేసి 3:30 నుంచి అయితే టిఫిన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. అంతేకాదు మనకి పిజ్జాస్ అలా అయితే 12 నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి. సో మనకి ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో బేకరీ అన్నమాట. మనం ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయితే ఈ రెస్టారెంట్ అయితే చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనకి ఎక్కడికో చాలా దూరం వెళ్ళాలనుకుంటారు కదా. సో మన తణుకులోనే స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి బేకరీతో పాటు రెస్టారెంట్ అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి చాలా యూజ్ అవుతుంది. అంటే ఫ్రెండ్స్తో వచ్చినా కూడా, ఒకవేళ పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. నుంచి అయితే టికెట్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ సిట్టింగ్ మాట, ఇది సిట్టింగ్ ఏరియా. ఇది మనకి స్టార్ట్ చేసి అయితే 1 year అయితే అవుతుందండి. మనకి వాల్ పెయింటింగ్ కూడా చూడండి చాలా క్లాసిక్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ గట్రా తినడానికి అయితే ఈ పక్కన అయితే అరేంజ్ చేశారు. ఇలా కాదు ఫ్యామిలీతో అందరితో కలిసి తినేలాగా అయితే వేరే సిట్టింగ్ ప్లేస్ కూడా ఉంది, అది కూడా అయితే చూద్దాము. మనకి ఎటువైపు చూసిన వాల్ పెయింట్లు అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే చిన్న చిన్న పార్టీస్ అరేంజ్ చేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ఈ అంబియన్స్ కూడా చాలా బాగున్నాయి. మన ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి. పైన అయితే మనకి రెస్టారెంట్ అయితే ఉంది. ఎంటర్ కానీ ఈ పక్కన అయితే మండే సిట్టింగ్ అయితే ఉంటుంది. ఇది ఎలా ఉంటుందో చూద్దాం.
మన రెస్టారెంట్లోకి అయితే ఎంటర్ అయ్యామాట. మనకు ఆఫ్టర్నూన్ 1కి అయితే స్టార్ట్ అవుతుంది, 3:30 వరకు అయితే ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 6కి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమేమి ఫుడ్ అవైలబుల్గా ఉన్నదో చూద్దాం. మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే కింద అయితే బేకరీ అండి, బేకరీ అయితే కనిపిస్తుంది. అంతేకాదు మనకి ఈవినింగ్ నుంచి అయితే టిఫిన్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇక్కడ అయితే ప్రజెంట్ అయితే ఫుడ్ మేకింగ్ అయితే జరుగుతుంది, అది కూడా చూద్దాము. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఏ ఐటమ్ తిన్నా ఒకదానికి మించి ఒకటైతే తినాలనిపించింది. అంబియన్స్ మాత్రం చాలా క్లాసీగా లైటింగ్స్ అయితే చాలా బాగుంది. మనకి ఒక 20 మెంబర్స్తో పార్టీ, చిన్న చిన్న పార్టీస్ కానీ జరుపుకోవాలనుకునే వాళ్ళకైతే ఇదైతే చాలా బాగుంటుందండి. అంటే ఇక్కడ వచ్చేసి మనకి డెకరేషన్ అయితే చేస్తారు, వాళ్ళు ముందేగానే మనం చెప్తాం కదా. సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నమాట. పైన వచ్చేసి మనకి ఫంక్షన్ హాల్ అయితే ఉంది. అంటే ఎక్కువ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. వారం రోజుల ముందు చెప్తే సరిపోతుందండి. వీళ్ళ ఫంక్షన్కి సంబంధించిన డెకరేషన్ కానీ వీళ్ళే అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఫంక్షన్ హాల్ ప్రజెంట్ మనం వచ్చేసరికి ఏదో ఫంక్షన్ అయితే జరుగుతుంది. సో ఎప్పుడు ఏదో ఒక ఫంక్షన్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఈ పక్కన డైనింగ్ హాల్ కూడా ఉంది. ప్రజెంట్ వచ్చేసి మనం ప్లే జోన్ దగ్గర అయితే ఉన్నామండి. అంటే ఇక్కడ పెద్దవాళ్ళకనే కాదు పిల్లలకు సంబంధించి కూడా ఉన్నాయి, అవి కూడా అయితే చూద్దాము. ఇదైతే వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అన్నమాట. ఈ పార్కింగ్ ఏరియా కానికనే ఉంటుంది ప్లే జోన్ వచ్చేసి. చూద్దాం. ఇదోసారి అనమాట. మనకి ఆఫ్టర్నూన్ 2:30 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే నైట్ 10 వరకు కూడా ఉంటుంది. అంటే ఫ్యామిలీతో వచ్చినప్పుడు పిల్లలకు కూడా చాలా యూజ్ అవుతుందండి. ఫుడ్ తినటమే కాకుండా ఇక్కడికి వచ్చి జస్ట్ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. వచ్చి టెక్కన్ 3 గేమ్ అండి. ఇందులో ఇద్దరు ఆడుకోవచ్చు, ఒకళ్ళు ఆడుకున్నా ఆడుకోవచ్చు. ఇది మామూలుగా చిన్నపిల్లలు ఎవరైనా పెద్దలు ఎవరైనా ఆడచ్చు. ఇది కంపల్సరీ ఇద్దరు ఆడాలి. షూటింగ్ గేమ్ అండి. ఇది మన మ్యాప్స్ ఉంటాయి, మన మ్యాప్స్లో 6 మ్యాప్స్ మనకి ఇష్టమైన మ్యాప్ సెలెక్ట్ చేసుకుని ఆడుకోవచ్చు. ఇది జెట్ ప్లేన్ గేమ్ అండి. మామూలుగా మనం ఆడేదాన్ని బట్టి ఉంటుంది. మనం ఎంతసేపు ఆడుకుంటే అంతసేపు షూట్ చేస్తూ ఉండాలి. మ్యాప్స్ ఇందులో కూడా మ్యాప్స్ ప్లేన్స్ అవి ఉంటాయి, మనకి కావాల్సిన సెలెక్ట్ చేసుకుని ఆడుకోవచ్చు. ఇది మాత్రం చిన్నపిల్లలకి.
ఇది వచ్చేసి మనకి టేబుల్ టెన్నిస్ అండి. ఇక ఫుడ్ విషయానికి వస్తే కింగ్స్ ఏరియాకి రావాల్సిందే. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మేమైతే ఈ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి వచ్చి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మంచి స్పైసీగా ఉంది. ఎక్సలెంట్.